Go. వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సంత్ సేవ్లాల్ మహారాజ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. వైసీపీ నేత వంశీ అరెస్టు విషయంలో జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన హోంమంత్రి అనిత. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నాము బాలకృష్ణ. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సిపి. దళితుల మీద వైసీపీ నేతల దమనకాండంపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి పల్లా. జగన్ మరో అరాచకవాది వంశీని వెనకేసుకొస్తున్నాడు. మంత్రి రామానాయుడు ఫైర్ అయ్యారు. అమ్మాయిలను మోసం చేసి వాళ్ల డబ్బుతో విలాస జీవితం గడిపే పరమ నీచుడమైన వ్యక్తి కిరణ్ రాయల్. మాజీ సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ పై జరిగిన దాడిని ఖండించిన మంచు మనోజ్. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సుకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు. కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు, అన్ని మత పాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు. అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు. ఒకటి రెండు కాదు, అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో వైసీపీ నేత వంశీ అరెస్టు విషయంలో జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పారని, వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని అనిత ప్రశ్నించారు. విషయం ఏంటంటే
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో అంకాలజీ యూనిట్ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులు, మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం, ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని, వారి కళలను నిజం చేయాలి అంటే మనమందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. అభశుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బారిన పడడం చాలా బాధకరం. ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మనం వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం. అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది. దానికి తోడుగా బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం. మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది. అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం మద్దిలపాలెం డిపోలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ సిపి పాల్గొని మాట్లాడారు. జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నారు. ఏఐ బేసిక్ ట్రాఫిక్ సిస్టమ్ త్వరలో ప్రవేశపెడతామన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ మద్దిలపాలెం డిపోలో ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఆర్ఎం గారి పిలుపు మేరకు ఇన్ఛార్జ్ డిటిసి, తర్వాత ఆనరీ ప్రొఫెసర్ ఏయు డాక్టర్ వెంకట్రామ్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. పోయిన సంవత్సరం యాక్సిడెంట్ సంఖ్య అంతకుముందు ఉన్న సంవత్సరంలో 20 ఉంటే లాస్ట్ ఇయర్ 9 మాత్రం జరిగాయి. అంటే జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా చక్కగా పనిచేస్తున్నారని మనకు తెలిసిపోతుంది. ఈ సందర్భంగా నేను ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రతి లో పనిచేస్తున్న డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఇంకా ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తున్నా. పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ కలిసి పనిచేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది, ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది, యాక్సిడెంట్ సంఖ్య కూడా మనం తగ్గించగలుగుతాం. అందుకే ఈరోజు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, సిబ్బంది కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా సలహాలు, సూచనలు ఏదైనా ఉంటే కూడా చెప్పడం జరిగింది. మనం బస్ కండిషన్ గురించి రెగ్యులర్గా చెక్ చేస్తాం, కానీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్. దళితుల మీద వైసీపీ నేతల దమనకాండపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేడు ప్రజాపాలన నడుస్తోంది. ప్రజాపాలనలో గూండాలకు, రౌడీలకు తావులేదు. నేరస్తులందరూ జైలుకి వెళ్ళక తప్పదు అని టీడీపీ ఎమ్మెల్యే పల్లా అన్నారు. కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు.
వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు అని మాట్లాడుతుంటారు. ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని ఎవరైతే ఆ రోజు కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రాడిని, ఆ కుర్రాడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అందరికీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత 5 సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి. సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు, ఆ కుర్రాడిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. అలాగే అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారకులయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ. అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రోడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రోడిని మర్డర్ చేశారు పొంగునూరులో. దీనికి సమాధానం చెప్పానండి. అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి ఆ దళిత కుర్రాడికి గుండుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. జగన్ మరో అరాచకవాది వంశీని వెనికేసుకొస్తున్నాడు. జగన్ కేసుల్లో వివేకా కేసులో జరిగిన సాక్షుల్ని బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి ఘటనలని వంశీ అనుసరించాడు అని మంత్రి రామానాయుడు ఫైర్ అయ్యారు. అరాచకత్వం పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు ఆ వంశీకి ఒత్తాసు పలకడం చూస్తూ ఉంటే ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి, ఒక అరాచకవాదే ఇంకొక అరాచకవాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి 5 సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షుల్ని బెదిరించడం కానీ, సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ, నేరాన్ని ఎదుటివారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నేరస్తుల్ని బెదిరించడం, నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్ని తారుమారు చేయడం, మరి సాక్షుల్ని చంపడం, ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా ఒక వల్లభనేని వంశీ కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వల్లభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో, మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు
అమ్మాయిలను మోసం చేసి వాళ్ళ డబ్బుతో విలాస జీవితం గడిపే పరమ నీచుడు వ్యక్తి కిరణ్ రాయలని, అలాంటి వాటిపై తన పోరాటం కొనసాగుతుందని లక్ష్మి మరోసారి స్పష్టం చేశారు. ఫోర్సబుల్గా చెప్పి మీరు ఈ అమ్మాయిని తీసుకోరాకపోతే మీకు జాబ్ లేదు అని వాళ్ళకి చాలా ఎంత ప్రెషర్ పెట్టారో అంత ప్రెషర్ ఉంటేనే ఆమె అంత ఇలా బిహేవ్ చేస్తుంది. ఆమె చేసిన ప్రెషర్ వల్ల ఇక్కడ మన తిరుపతి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఒక లేడీ వచ్చి మొత్తం పోలీసుల్ని మొత్తం మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళడానికి, అక్కడి నుంచి పాస్పోర్ట్ అనేది ఒకటి ఉండాలంట, వాళ్ళ దగ్గర అది లేదు. యాక్చువల్కి వాళ్ళ కేసు ఏంటో కూడా తెలియదు. వాళ్ళు నేను అడుగుతున్నాను అక్కడికి వెళ్ళి, అసలు కేసు ఏంటని అడుగుతుంటే క్రిప్టో అంటున్నాడు అతను వచ్చిన అబ్బాయి. క్రిప్టో కాయిన్ తీయడం అఫెన్సా ఇప్పట్లో? క్రిప్టో ఎంతమంది తీస్తున్నారు కాయిన్? రీసెంట్గానే జరిగింది, మన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ షిప్ కాయిన్ అని ఒకటి ట్రంప్ కాయిన్ ఏదో రిలీజ్ చేశారు. ఎంతమంది కొన్నారు, ఎంతమంది చేశారు? క్రిప్టో అనేది తప్పు కాదు. అక్కడ వాళ్ళు చెప్పడం క్రిప్టో అనేది చేసింది ఏమే అని, ఓకే క్రిప్టోనే అనుకుందాం. క్రిప్టో గురించి నాకు పూర్తిగా తెలీదు, అసలు నాకు ఆ నాలెడ్జ్ అనేది తెలియదు అసలు మెయిన్ పాయింట్. నేను వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తుంటే కేసు ఏమని సమాధానం చెప్పాల. ఈవెన్ స్టేషన్లో ఒక్కరికి కూడా చెప్పలేదు వాళ్ళు. ఆమె లేడీ నాకు తెలియదు, నేను తీసుకెళ్ళాలంతే. ఇవంతా పక్కన పెడదాం, ఓకే అయిపోయింది. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు, అన్అఫిషియల్గా వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎక్కడ ఇన్ఫామ్ చేయలేదు. వాళ్ళు అక్కడ అడిగారు, లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎలా పిక్ చేస్తారు అంటే మాకు ఆ ముందే లొకేషన్ తెలిసింది అన్నారు. మిస్టర్ కిరణ్ రాయల్ గారు చెప్పారు, ప్రెస్ మీట్లో నేను 12 o'clock నేను ప్రెస్ మీట్లో ఉంటానని చెప్పి ఇంతంత పెద్ద ఓట్లు ఇచ్చినాక వాళ్ళకి తెలీదా అని. మీరందరూ వినే ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు, ఒక్క పాయింట్ కూడా తెలుగు అనేది రాదు వాళ్ళకి. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? వీటన్నిటికీ ఆన్సర్స్ నేను చెప్తాను. మాజీ సీఎం జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని, ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియదుగా? ఒక పని చేయ జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత డ్యామేజ్. అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాలి నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నావు అంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠకి చేరింది. ఇది దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నావు. నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి 4 కోస్తుంటే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో. అది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో. నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు.
బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మా మీద ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నట్టు. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి ఏమాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి బొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నీ క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఎంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఏ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నాం. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో